ఫోన్ ట్యాపింగ్ కేసులో పలానా ఆఫీసర్ను విచారిస్తున్న పోలీసులు. మరో ఇద్దరి మేడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు. పరారిలో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు. తనను రాజకీయ శనార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి వేడుకోలు. తెలంగాణకు రప్పించేందుకు యత్నిస్తున్న సర్కారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా విచారణకు హాజరైన ప్రజాప్రతినిధులు. ఇగో గిసొంటి ముచ్చట్లే చూసినాం. ఇప్పుడు ఓ కొత్త ముచ్చట. అటు పోయి హరీష్ రావు సార్ దిక్కుమారింది ఫోన్ ట్యాపింగ్ కేసు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయ్యింది. కంప్లైంట్ ఇచ్చింది సిద్దిపేటలో ఉండే చక్రధర్ గౌడ్ అన్నట్టు ఆయనే. అప్పట్లో నా ఫోన్ సీక్రెట్ గిన్నారు రాధాకిషన్ రావుకు హరీష్ గారు ఆర్డర్ వేస్తేనే ఇదంతా జరిగింది. ఉత్తపుణ్యానికి నన్ను కేసులలో ఇరికించి జైలుకు పంపిండు అనేది అన్న ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా పోలీస్ ఆఫీసర్ల మీదనే కేసు అయితే ఫస్ట్ టైం పొలిటికల్ లీడర్ మీద అయిందన్నట్టు. బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యేలు చిరుమత్తి లింగయ్య, జైపాల్ యాదవ్ సార్ ఎంక్వైరీకి వచ్చిండ్రు కానీ వాళ్ళ మీద కేసు కాలే. చేళ్ళ అంతా జూటా ముచ్చట. గవర్నమెంట్ గట్టిగా ప్రశ్నిస్తున్నందుకు, 6 గ్యారెంటీల మీద నిలదీస్తున్నందుకు దొంగ కేసులు బనాయిస్తున్నారని గరమైండు హరీష్ రావు సారు. 1,00,000 కేసులు పెట్టినా కొట్లాట నాపను అన్నాడు. ఇన్ని రోజులు పోలీస్ ఆఫీసర్లు చిన్న లీడర్ రా చుట్టే తిరిగిన కేసు ఇప్పుడు పెద్ద లీడర్ కాడుకు వచ్చింది. చూడాల మరిగా రేపు ఇంకేడికి ఈ అక్రమ కేసులన్నింటినీ కూడా చెప్తా ఉన్నాం. ఏ అధికారైనా సరే లిమిట్ దాటి పనిచేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో చర్యలు తప్పవు.